ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. చెనాకా కొరాటా బ్యారేజీతో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సదర్మట్ట బ్యారేజీని ప్రారంభించనున్నారు సీఎం. బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తర్వాత 386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా చెనాకా కొరాటా పంప్ హౌస్ను ప్రారంభించిన అనంతరం ఏదైతే సదర్ మటుకు బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా 37,500 ఎకరాలకి సాగునీరు అందించే చెనాకా కొరాటా బ్యారేజ్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం రైతులు ఏళ్లుగా ఎదురు చూశారు, ముఖ్యంగా పోరాటాలు సాగించారు. అలాంటి బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడం, అదేవిధంగా చెనాకా కొరాటాకు సంబంధించిన ఏదైతే పంప్ హౌస్ను ప్రారంభించిన అనంతరం ఏదైతే కాల్వల్లోకి నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఎవరైతే ఈ బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కూడా ఒక 70 కోట్ల పరిహారం అందించారు. అయితే ఆ తర్వాత ఏదైతే చెనాకా కొరాటా ప్రారంభించిన అనంతరం ఇక్కడ నుంచి ఏదైతే నిర్మల్ జిల్లా మామడ మండలం పునకల్లో ఏదైతే సదర్మట్టు గోదావరి నదిపై సదర్మట్టు బ్యారేజీని నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన బ్యారేజీని ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి బయలుదేరడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న అనంతరం సదర్మట్టు బ్యారేజీని ప్రారంభిస్తారు. సదర్మట్టు బ్యారేజీ ప్రారంభంతో ముఖ్యంగా ఖానాపూర్ ఏదైతే నియోజకవర్గంలో కడెం, ఖానాపూర్, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని ఏదైతే ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 20,000 ఎకరాలకి సాగునీరు అందించే ఒక రైతుల కలల ప్రాజెక్టు. ఈ కలల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నుంచి 34 గ్రామాలకి ఏదైతే సాగునీటి గోతను తీర్చే అత్యంత అవసరమైన ఒక వరప్రదాన్ని, ఒకవైపు సాగునీటిని, మరొక వైపు తాగునీటిని ఏదైతే తీర్చే ఈ బ్యారేజ్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీంతో పాటు ఏదైతే ఈ ప్రారంభం అనంతరం అక్కడి నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలో, మనం ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరైన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ సభకి ఒకసారి మనం చూస్తున్నాం, ముఖ్యంగా మహిళలు ఒక దండులా కదిలి వస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ చీరలను ధరించి మహిళలందరూ కూడా వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా 1,00,000 మందితో నిర్వహిస్తున్న సభకి ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఇందిరమ్మ చీరలను ధరించి అత్యంత ఉత్సాహంగా, ఆనందంతో ఇక్కడికి తరలి వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ, అదేవిధంగా మహిళా సంఘాలు, అదేవిధంగా ఏవైతే మహిళా సంఘాలు ఉన్నాయో వారందరూ కూడా ఈ ఏదైతే ఇందిరమ్మ చీరలను ధరించి ఇక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టణానికి సంబంధించిన నిర్మల్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే మహిళలందరూ కూడా అభివాదం చేస్తున్నారు, ఉత్సాహంతో కదిలి వస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఒక రైతు నాయకుడు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. ఈ రోజు ఇంత మహిళలు రావడానికి కారణము ఉచిత బస్ సౌకర్యం ఒకటి, మహిళలకు మన ఏది 0 వడ్డీ మన రూపాయి మన వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చడం కావడము, ఇంకోటి మరి మహిళలను ఉచిత కోసం పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది. అలాగే రైతు మాఫీ మరియు అలాగే రైతు భరోసా కార్యక్రమము. ఈ రోజు రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం కారణం వల్ల ఎంతో మంది రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాంకు. కావున దయచేసి ఇలాంటి ముఖ్యమంత్రి మరొకసారి జిల్లాలో సదర్మట్టు బ్యారేజ్ని ప్రారంభించడం, రైతులకు సాగునీరు అందించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఈ రోజు ఈ పొన్కల్ మామడ మండలంలోని రైతులు చాలా బాధపడే పరిస్థితి. ఈ రోజు సదర్మట్టు కోసం ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పోయింది. అంతకుముందు తెలుగుదేశం మన ఉప ఆంధ్రప్రదేశ్ కూడా గవర్నమెంట్ పోయినాయి. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 సంవత్సరాలలో ఈ రోజు ఆ బొజ్జు పటేల్ గారు, మరి అలాగే సిఆర్ఓ సాబ్ గారు అందరూ కలిసి ఈ రోజు సదరమట్టుని ఇంత 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి రైతులకు అందించడం వల్ల మామడ మండలంలోని ఖానాపూర్ నియోజకవర్గంలోని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు
ఇక్కడ ఉన్న రైతన్న చెప్తున్నమాట ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సదర్మట్ బ్యారేజీ ప్రారంభంతో కానీ అదేవిధంగా చెనాక కోరట బ్యారేజీ ప్రారంభంతో ప్రాజెక్టుల పండగ జరుగుతుంది. ఈ పండగ మాకు ఆనందాన్ని నింపుతుంది. బీడు భూములకి సాగునీరు అందుతుంది. అదేవిధంగా ముక్కారు పంటలు పండించడానికి ఎంతో దోహదపడుతుందని ఇక్కడ ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మహిళా సంఘాలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ బంకులను ఇస్తుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో మహిళల్ని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తుంది. కోటి రూపాయల రుణాల్ని అందించిన అనేక సంఘాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ఎవరైతే వేల మంది మహిళలు తరలి వస్తున్న దృశ్యాలు చూస్తుంటే నిర్మల్ సభకి ఒక జాతరలా మహిళలందరూ కూడా ఒక జాతరలా ఒక పండగ ప్రాజెక్టుల పండగ జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పండగలో తాము భాగస్వాములం కావడం సంతోషంగా ఉందంటూ వారందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మహిళ మీటింగ్కు హాజరు కావడం జరిగింది. వారిని తెలుసుకుందాం. అమ్మ, మీటింగ్కు హాజరు కావడం ఎట్లా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఉన్నాం, సంతోషం ఉంది మాకు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకి రుణాలు ఇస్తుంది, అదేవిధంగా ప్రోత్సాహం అందిస్తుంది, పెట్రోల్ బంకులు ఇస్తుంది, ఆర్టీసీ బస్సుల్ని నడుపుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది సార్. ఇప్పటికైతే మాకు ఈ ప్రభుత్వం తోటి మంచి అనేది బాగుంది. ప్రభుత్వము ఫ్రీ బస్ ఇచ్చేసిండ్రు, కరెంటు రుణమాఫీ ఇచ్చిండ్రు, డోగ్రా మహిళలను ఆదుకుంటున్నారు, అన్ని రకాల బాగుంది. ఇది ఇక్కడ ఉన్న మహిళలందరూ చెప్తున్నమాట. ఏళ్లుగా తాము ఎదురు చూస్తున్న అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కర్షకులు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో సాగునీటిని అందించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు శ్రావంతి.